మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. త్రిగుణాలని ఉన్నాయి మనకి. త్రిగుణాలు ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ 3 గుణాలకు మన కాలాన్ని విభజిస్తే ఉదయారంభం ప్రాతకాలము సత్వగుణాన్ని ఇస్తుంది. ఎవరైతే ఉదయం పూట లేచి ఉదయం సూర్య ఉదయానికి ముందు లేచి దైవాన్ని స్మరిస్తారో అటువంటి వాళ్ళు సత్వగుణ సంపన్నులై వికసిస్తారు. సత్వగుణ సంపన్నం అంటే అందరితోని శాంతంగా మాట్లాడము, మంచి ఆలోచనలు చేయడము, క్రూరత్వాన్ని విడనాడము, కోపక్రోధాలు లేకుండా ఉండడము, మంచి ఆలోచనలు కలిగి మంచి పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం చేయడము. ఎవరైతే ప్రాతకాలంలో లేస్తారో వాళ్ళ మీద చాలా చురుకుగా పనిచేస్తుంది. వాళ్ళకు అనేకమైన ఆలోచనలు. ఎవరైనా చెప్పితే పని చెప్పడం కాదు, స్వతహాగా వాళ్లకు వాళ్ళే ఆలోచించి సృజనాత్మకమైన పనులు చేస్తారు. వాళ్ళ మీద చాలా బాగా ఉంటుంది. అటువంటి వాళ్లకు పక్షపాతం, అటువంటి రోగాలు, పెరాలసిస్ వంటి రోగాలు, గుండెపోటులు ఇలాంటి రోగాలు రావని మనకు శాస్త్రం చెబుతుంది. రక్తనాళాలు చాలా బలంగా తయారైతాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా రక్త ప్రసారణ జరిగి మానవుడు ఆరోగ్యవంతుడై ఉంటాడు. అలాగే సూర్య ఉదయం 10 తర్వాత నిద్ర లేసే వాళ్ళకి కొంచెం సోమరితనము, కోపము ఎక్కువగా ఉంటాయి. రాత్రి కాలాన్ని తమోగుణము అంటే నిద్రకు, విశ్రాంతికి ఉపయోగిస్తాము. ఇలాగా కాలాన్ని 3గా విభజిస్తే ఈ త్రిగుణాలు సంబంధించిన లక్షణాలు ఏర్పడతాయి. అందుకే ప్రాతకాలంలో పూజ చేసే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ, సృజనాత్మక ఎక్కువ. అందుకే సాధ్యమైనంత వరకు మానవులు ప్రాతకాలము లేవడానికి, మనం అంతగా రాత్రి వరకు ఈ కాలంలో, నేటి కాలంలో చాలా వేగవంతమైన కాలం కాబట్టి రాత్రిళ్ళ వరకు సాంకేతిక విజ్ఞానం పెరిగి కూడా కొంత మనకి ఇబ్బందికరంగానే ఉంది. రాత్రి వరకు ఫోన్లు, సెల్ ఫోన్లు చూడడము, టీవీలు చూడడము, ఆ తర్వాత కొంతమంది ఉద్యోగాలు విదేశాలతో ముడిపడి ఉండడం వల్ల ఆ విదేశీ ఉద్యోగాల వల్ల మీటింగులు ఉండి అర్ధరాత్రి 12-2 గంటలకు నిద్రించి ఉదయము సూర్య ఉదయాన్ని చూడకుండా ఆలస్యంగా లేవడము, దానివల్ల కాలం సరిపోక ఇంటిల్లిపాది మీద విసుక్కోవడము, ఒక అనీజినెస్ అంటే ఏమీ తెలుసుకోలేక కాలం వాళ్ళకి సరిపోక దినం ప్రారంభం కాగానే మనిషికి సహజంగా ఉండేటువంటి కాలకృత్యాలు, స్నాన సంధ్యాధికాలు, పూజలు, ఆహార సేకరణలు, భోజనం భుజించడాలు, కాస్త విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ కార్యాలయాల్లో కార్యకలాపాలు, ఇలాగా ఉండే మానవ జీవితంలో కాలము, మరి ఈ ధనుర్మాస కాలము అంటే సూర్యుని యొక్క కాలము, ఈ 2 నెలలు మార్గశిర పుష్యమాసము, హిమము అంటే మంచు బాగా కురుస్తుంది కాబట్టి రాత్రి కాలం ఎక్కువ, పగలు కాలం తక్కువ. పగలి కాలం తక్కువ ఉండటం వలన మనకి పనులకు, మనుషులు చేసేటువంటి పనులకు కాలం సరిపోదు కాబట్టి ప్రాతకాల పూజలు, ప్రాతకాలం లేవడం వల్ల ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మానవ జీవన సరళి సాగుతుంది కాబట్టి, అలాగే ప్రాతకాల పూజలు విశేషమైన జ్ఞానాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి మనము దేవతలకు ప్రాతకాలము ఈ ధనుర్మాసం కాబట్టి ప్రాతకాలం లేచి మనం పనులు చేసుకొని దైవాన్ని స్మరించడం వలన అనేక విధాలైనటువంటి స్వామి కార్యము, స్వకార్యము 2 కూడా మంచి విజయవంతంగా సాగుతాయి కాబట్టి ప్రాతకాలంలో దైవాన్ని స్మరిద్దాము, ప్రాతకాలం వేసి ఆరోగ్యవంతులుగా ఉందాము. ఇవన్నీ కూడా మనకు పురాణాలు బోధిస్తున్నాయి. మన సంస్కృతిని, సంస్కారాన్ని కాపాడుకోవడానికి ప్రతి మానవులు కూడా కనీసము కార్తీక, మార్గశిర పుష్యమాసాలు అయినా ఈ 3 నెలల కాలం పాటు ప్రాతకాల పూజలు, ప్రాతకాలం లేవడాలు చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందరము వాటిని అనుసరిద్దాము. జై శ్రీరామ్.